ప్రజాపాలన మేం పాలకులం కాదు సేవకులం అనుకుంటనే పంటలేసుకునే అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అరిగోసలు పెడుతున్నదట. కొనుగోలు కేంద్రాలలో వడ్లే సక్క కొనలేదని మొన్నటి దాకా పంచాయతీ నడిచినా ఆ లొల్లు అట్లుండగానే మళ్ళా పత్తి రైతులు మా పరిస్థితి ఏందని సడక్ మీదకి వచ్చిండ్రు. వాళ్ళ బాధ ఏంటిదంటే ఇనుండ్రి. ఇన్నరా మొన్నటిదాకా ఐకేపీ సెంటర్ల కాడ తాళ్ళు పొల్లు పొట్టు అనుకుంటే ఏవేవో వంకలు పెట్టి కింటల్ను 2-3 కిలోల వడ్ల కాంట కొట్టిండ్రని ఎంత మొత్తుకున్నా చెవులిన రానోళ్ళ ముంగట శంఖ ముదినట్టే అయింది. ఎవ్వలెంత మొత్తుకున్నా ఏమన్నా అనుకోని మా ప్రజాపాలన అంతే. అగడవడ్డ పోషమ్మ మొగన్ మింగ చూసిందన్నట్టు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంలకెంచి అట్లా తీసుకున్నది వరి రైతులు వల పోస్తుంటే పత్తి రైతులు కూడా పట్టించుకొని కాడికి వచ్చిందట. అయ్యా చాలా దూరంకెళ్ళి వేసుకొచ్చినాం. ఇన్ని దినాలకు కష్టపడ్డది ఎందుకు? ప్రభుత్వం కట్టించే మంచి ధర కోసమే కదా. మద్దతు ధర కూడా ఇయ్యకుండా మమ్మల్ని గోస ఉచ్చుడేంది అని బుదర్గిచ్చి చెప్తే మీరెందుకు ఇంటారు? మిమ్మల్ని ఎట్లా తవ్వక దేవాలను మాకు మా ఎరక అని రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగిండ్రు. ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నవయ్యా? పత్తి రైతుల్లో పట్టించుకోకుండా ఏం కమాయి చేస్తున్నట్టు? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరలక్ష్మి జిన్నింగ్ మిల్లు కాడ ధర పెడతలేరని ధర్నా చేస్తుండ్రు. ఎందుకు పెడతలేరో అరుచుకోకపోయిండ్రు.